వయసు 30 దాటక ముందే మోకాళ్ళు అన్నవి పాడవడం మొదలవుతున్నాయి. ఈ ఆఫ్టర్ 30 ఏమవుతుందంటే కార్టిలేజ్ రిపేర్ అన్నది బాగా స్లో అయ్యి డ్యామేజ్ అన్నది త్వరగా జరగడానికి, హీలింగ్ అన్నది బాగా స్లో అవడానికి ఆస్కారం ఉంది. ఎక్కువ 30 ఏళ్ళు దాటిన వాళ్ళు యాక్టివిటీ బాగా తగ్గిపోయి వెయిట్ బాగా పెరగడం, అది జాయింట్స్ మీద ప్రెషర్ పడడం జరుగుతుంది. వైటమిన్ డి, కాల్షియము, మెగ్నీషియము బాగా తగ్గిపోయి బోన్స్ అనేవి సైలెంట్ గా వీక్ అవడం మొదలవుతున్నాయి. ఎక్కువసేపు కూర్చోవడం, ఎక్కువసేపు ఫోన్ పోస్చర్ లో ఉండడం, దానివల్ల నడువుకి, మోకాళ్ళకి, నెక్ జాయింట్స్ అన్నిటికి కూడా చాలా ఇబ్బంది జరుగుతుంది. ఎక్కువగా ఇగ్నోర్ చేసేది వచ్చేటప్పటికి ఇన్ఫ్లమేషన్స్, అలానే స్లీప్ పోస్చర్ సరిగ్గా ఉండకపోవడం, నిద్ర అన్నది సరిగ్గా ఉండకపోవడం, షుగర్ ఎక్కువ తీసుకోవడం, స్ట్రెస్ అన్నది బాగా ఎక్కువ ఉండడం, ఇవి కూడా ప్రభావం జరుగుతున్నాయి అన్నమాట. ఈ 30 ఏళ్ళు, ఈ 30+ లో జాగ్రత్త పడకపోతే మీకు ఆర్థరైటిస్ అన్నది త్వరగా రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి చేయగలిగిందల్లా ఏంటంటే మూవ్మెంట్ ఉండాలి, కంప్లీట్ గా ఎక్కువ రెస్ట్ కాకుండా మూవ్మెంట్ ఉండాలి, సన్లైట్ ఎక్స్పోజర్ ఉండాలి, స్ట్రెంత్ ఎక్సర్సైజ్ బాగా చేయాలి, షుగర్, రిఫైన్డ్ ఫుడ్స్ అనేవి ఖచ్చితంగా కంప్లీట్ గా తగ్గించడం అనేది మంచిది. పోస్చర్ అనేది చాలా కరెక్ట్ గా ఉండడం మంచిది. పెయిన్ కానీ వచ్చింది అంటే ఎర్లీగా చెక్ చేసుకోవడం అనేది మంచిది. రిపీటెడ్ గా పెయిన్స్ వస్తున్నా సరే ఎర్లీగా చెక్ చేసుకోవడం అనేది మంచిది. పెయిన్ అన్నది ప్రాబ్లం కాదండి, నెగ్లెక్ట్ చేయడం ప్రాబ్లం. హోమియోపతి ద్వారా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈ ఆర్థరైటిస్, ప్రోన్ టు ఆర్థరైటిస్ లేకపోతే ఏవైతే ఈ సిమ్టమ్స్ ఉంటున్న వాళ్ళు హోమియోపతి వాడితే ఆ ఆర్థరైటిస్ బారిన పడకుండా ఉంటారు. థ్యాంక్ యూ.